హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గాయ్స్ ప్లీజ్. ఈరోజు బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. చూసి సింపుల్గా నీళ్ళన్నీ కట్ చేసి పెంచ్ పైన వేసుకొని ఆయిల్ వేసుకొని మొత్తం ఫ్రై చేసుకున్నానండి. ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఫ్రై చేయడానికి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటుందనేసి కొంచెం ఎక్కువ వేసుకున్నానండి. అలాగే ఒక ఆనియన్ కట్ చేసుకొని ఒక ఆనియన్ కూడా వేసుకుంటున్నాను. ఆనియన్ మొత్తం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత పసుపు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. అల్లం పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోండి. నా దగ్గర అల్లం పేస్ట్ లేదు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను. మీరైతే ఖచ్చితంగా అల్లం పేస్ట్ వేసుకోండి. మొత్తం ఫ్రై చేస్తున్నానండి ఇక్కడ. అలాగే ఒక పెద్ద టమాటా తీసుకొని ఒక టమాటాను కూడా చిన్న చిన్న కట్ చేసుకొని టమాటా కూడా యాడ్ చేస్తున్నానండి ఇక్కడ. చాలా టేస్ట్ బాగుంటుంది. టమాటా ఫ్లేవర్ కూడా బాగుంటుంది కర్రీస్లలో వేసుకుంటుంటే. టమాటా మొత్తం ఆయిల్లో మొత్తం ఉడికిపోవాలండి మంచిగా. కారం పొడి వేసుకున్నా, రుచికి తగినట్టుగా సాల్ట్ వేసుకుంటున్నానండి. మొత్తం కలుపుకుంటున్నానండి. టమాటా మొత్తం ఉడికిపోవాలి నూనెలో. మొత్తం కలిపేసుకున్న తర్వాత అంతా మిక్స్ అయిన తర్వాత నేను ఇక్కడ మొత్తం బెండకాయలు ఫ్రై చేసుకున్న బెండకాయలు మొత్తం వేసుకుంటున్నానండి. మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. ఇక్కడ చూపించే విధంగా మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటుగా మూత పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ పైన ఉంచుకుంటే మనకైతే మంచిగా ఫ్రై అయిపోతుందండి. ఆయిల్లో మొత్తం బెండకాయలు కూడా ఉడికిపోతాయి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఫ్రై అంటే ఇలాగే చేస్తానండి నేను ఎప్పుడు చేసినా. ఫైనల్గా మీ దగ్గర కొత్తిమీర ఉంటే కూడా వేసుకోండి, ఇంకా అదిరిపోతుంది టేస్ట్ అనేది. నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గాయ్స్ ప్లీజ్. ఏదైనా మిస్టేక్ ఉంటే కూడా కామెంట్ చేయండి. ఇలా కాదు అలా చెప్పండి అని కూడా చెప్పండి, ఏమనుకోను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా కర్రీ అయితే సింపుల్గా రెడీ అయిపోయిందండి.